వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలని, తమ లక్ష్యాలపై గురిపెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జనవరి 30న జరిగిన విద్యార్థిపై దాడిని గూర్చి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ సందర్భంగా వార్డెన్ కు మద్దతుగా విద్యార్థినులు ర్యాలీకి సిద్దమవుతుండటంతో ఇటువంటి చర్యలకు విద్యార్థినులు పాల్పడవద్దని, సంయమనం పాటించాలని హితవు పలికారు. విద్యార్థినులతో మాట్లాడుతూ చట్టం ముందు అంతా సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. పోలీస్ దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటారని తెలిపారు. కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సరికాదని, నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ సూర్యచంద్రరావుతో మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. కళాశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం జూనియర్ కళాశాలతో పాటు 6 హాస్టల్స్ ను పరిశీలించారు. విద్యార్థినులకు రక్షణ కల్పిస్తామని, త్వరలోనే కేంద్ర రాష్ట్ర మంత్రులతో, జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి హాస్టల్లో ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపడతామన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, కళాశాల సిబ్బంది ఉన్నారు. రథసప్తమి వేడుకలకు ఎటువంటి లోపాలు లేకుండా పగడ్బందీగా భద్రతా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. వేడుకలకు ఎటువంటి లోపాలు లేకుండా పగడ్బందీగా భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తుది పరిశీలన చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శనివారం పోలీస్ అధికారులతో అరసవిల్లి రథసప్తం వేడుకల భద్రతా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం నలువైపులా సందర్శించి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్లు, టికెట్ విక్రయ కేంద్రాలు, ప్రసాదం కేంద్రాలు, భక్తుల ప్రవేశ ఎగ్జిట్ మార్గాలు, ఉచిత దర్శనం క్యూలైన్ వెళ్లే ఇంద్ర పుష్కరిణి పరిసరాలను పరిశీలించి సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయం లోపల క్యూలైన్లలో ఒకే సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రద్దీ లేకుండా అవసరమగు బారికేడ్లు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం నిర్దేశించిన ఎల్ఎన్ ఫంక్షన్ హాల్, అరసవిల్లి ఎంపీయూపీ పాఠశాల, వాడాడ జంక్షన్, ఏటీ ఫీడ్ రహదారి మార్గంలో ఏపీహెచ్బీ కాలనీ వద్ద గల పార్కింగ్ ప్రదేశాలను పోలీస్ అధికారులతో పరిశీలించి వాహనాల రాకపోకలకు పార్కింగ్ చేసేందుకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని విధాల చర్యలు చేపట్టాలన్నారు. 2వ తేదీన ఏటీ ఫీట్ రోడ్డు మార్గంలో జరగనున్న సూర్య నమస్కారాలు, శోభాయాత్ర కార్యక్రమం, డచ్ బంగ్లా వద్ద హెలికాప్టర్ టూరిజం, ఆర్ట్స్ కళాశాల మైదానంలో 3వ తేదీన జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి వీక్షకులకు, భక్తులకు నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే రథసప్తం వేడుకల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తుల రద్దీ దృశ్య శ్రీకాకుళం పట్టణంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోసంగిపురంలో హత్య గావించబడిన శ్రీను కేసును చాకచక్యంగా ఛేదించిన కాశీబుగ్గ పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం సమీప పంట పొలాల్లో జనవరి 26వ తేదీన కాశీబుగ్గ రిల్లి వీధికి చెందిన కమిటీ శ్రీను అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడు తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఈ కేసు విషయంపై మాట్లాడారు. మృతుడు శ్రీను, జాన్ ఇద్దరు పలాస జీడి పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తూ పరిశ్రమ సమీపంలోనే నివాసం ఉంటున్నారని, జాన్ భార్యతో శ్రీనుకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మద్యం మత్తులో జాన్ ఇనుప రాడ్డుతో శ్రీనుపై దాడి చేసి హత్య చేసినట్లుగా కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. రథసప్తమి రాష్ట్ర వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. సూర్య నమస్కారాలు నిర్వహించబోయే ఏటీ ఫీట్ రోడ్డు వద్ద ఏర్పాట్లు, అక్కడే పార్కింగ్ ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ పరమాన్ అహ్మద్ ఖాన్, డీఎస్పీ సిహెచ్ వివేకానందతో చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. శ్రీకాకుళం నగరంలో మిల్లు జంక్షన్ వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులు, పాలకొండ రోడ్డులో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను శనివారం పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లలో ముఖ్యులు, తదితరులు కూర్చునేందుకు సిట్టింగ్ ఏర్పాట్లపై జేసీ, ఆర్డీఓలతో చర్చించి పలు సూచనలు చేశారు. పరిశీలనలో రెవెన్యూ డివిజనల్ అధికారులు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, జిల్లా అధికారులు నగేష్, శ్రీనివాసరావు, త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కంపోస్ట్ కాలనీలో శ్రీ 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 భక్త మార్కండేయ స్వామివారి జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో తెలుకలవారి సామాజిక భవనం కంపోస్ట్ కాలనీ నందు శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంఘం మరియు పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్తంగా సమావేశమై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన కుల బాంధవులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తదనంతరం స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్రావు చేతుల మీదుగా 2025 పద్మశాలి సంక్షేమ సంఘ క్యాలెండర్ మరియు జగిలింకి శ్రీనివాసరావు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేతుల మీదుగా పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. భక్తులంతా జై మార్కండేయ జై జై మార్కండేయ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షులు పసగాడ రామకృష్ణ, శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఇమంతి విశ్వేశ్వరరావు, కోశాధికారులు గుదే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆందాలవలస పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సిహెచ్ వివేకానంద పత్రికా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆందాలవలస పోలీస్ స్టేషన్లో జనవరి 26వ తేదీన నమోదు కాబడిన హత్య కేసులో హత్యానేరం చేసిన 10 మంది నేరస్తులను జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం అరెస్టు చేసి శనివారం జ్యుడిషియల్ రిమాండ్ చేసినట్లుగా ఆందాలవలస సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు యొక్క పూర్వాపరాలను శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద వెల్లడించారు. గరుగుబెల్లి చంద్రయ్య అని ఈ బొబ్బిలిపేట ఈ బొబ్బిలిపేట గ్రామానికి చెందినటువంటి ఈ గరుగుబెల్లి చంద్రయ్యని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్టుగా అతని యొక్క స్కూటీ ఆ పొలాల్లో పడి ఉంది, అతని యొక్క శవం ఆ పొలాల్లో పడి ఉంది. దాని మీద వాళ్ళ భార్య అయినటువంటి ఈశ్వరమ్మ ఆమె వచ్చి ఆమదావలస పోలీస్ స్టేషన్లో భర్త ఇలాగ చనిపోయి పడున్నాడు అని చెప్పి వాళ్ళ గ్రామస్తులు గుర్తించడంతో ఆమె వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఇమీడియట్గా మేము ఒక మర్డర్ కేసుగా నమోదు చేసి మా సిఐ గారు ఆమదావలస ఎస్ఐ గారు ఇద్దరు కూడా రాత్రి హుటాహుటిన నేరస్థలానికి వెళ్ళి పరిశీలన జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను అలాగే ఇతర సీఐలు అందరం కూడా ఆ నేరస్థానం పరిశీలించి సైంటిఫిక్గా పోలీస్ టీమ్స్ తోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ యొక్క బాలమురళీకృష్ణ, గణేష్ అలాగే వంశీ వీళ్ళందరూ కూడా కర్రలతోటి అత్యంత దారుణంగా కిరాతకంగా దాడి చేసి బుర్రని పగలగొట్టేయడం ఇన్ని చేసి అతన్ని వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎవరైతే ఈ ఓపెన్ వర్స్ గ్రామం నుంచి వచ్చినట్టు ఈ ప్రవీణ్, శ్రీవర్ధన్, ఉమామహేష్, కృష్ణ, అరవింద్ వీళ్ళందరూ కూడా ఇతనితో సహకరించి వారు కూడా భాగస్వామి అయ్యి వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఒక పథకం ప్రకారం కొట్టి అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఇదంతా కూడా అతి తక్కువ రోజుల్లో చాలా కష్టపడి మా ఆమదాలవలస సిఐ గారు అలాగే ఎస్ఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితోటి అత్యద్భుతంగా చాలా తక్కువ రోజుల్లో ఈ కేసుని వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఇది చాలా సెన్సేషన్ అయినటువంటి కేసు. దీన్ని రాజకీయ కోణంలో కూడా కొంతమంది తీసుకొచ్చారు. ఎటువంటి రాజకీయ కోణం అనేది ఇందులో లేనే లేదు. ఇది సెక్సువల్ జెలసీ మూలంగా జరిగినటువంటి మర్డర్. ఈ విషయంలో మా సిఐ గారు, ఎస్ఐ గారు, మా ఆమదాల సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేసి ఈ నేరస్తులు అందరినీ కూడా తప్పించుకోకుండా చట్టం ముందు నిలబెట్టారు. వారందరూ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందించమని మరీ చెప్పారు. పైడి భీమవరం ఎపిటోరియా ఫార్మా పరిశ్రమలో విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడిన కార్మికుడికి సిఐటియు నాయకులు పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం ఎపిటోరియా ఫార్మా పరిశ్రమలో జనవరి 30న కూలింగ్ టవర్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కార్మికుడు పసుమూర్తి రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం తిరుమల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడిని శనివారం సిఐటియు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శులు తేజేశ్వరరావు, సురేష్ పరామర్శించారు. కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు. కార్మికులు గాయాలు పాలవడానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, ఫార్మా రసాయన పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమ యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరగటం,
అమాయక కార్మికుల ప్రాణాలు బలైపోవటం, గాయాలు పాలవడంతో పాటు అనేక మంది కళ్లు, కాళ్లు, చేతులు పోయి క్షతగాతులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేయటం, తరువాత యాజమాన్యాలు ఇష్టారాజ్యానికి వదిలేయడంతోనే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటించడం పట్ల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా కంపెనీలు నడుపుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయని అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదం జరిగిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల యాజమాన్యాలు పరిశ్రమల్లో భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతాల్లో అరబిందో, సరకా, శ్రేయాస్ తదితర పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని, కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. క్యాన్సర్ పై అవగాహన తప్పనిసరి అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్స్ పొన్నాడ రవికుమార్ శనివారం తెలిపారు. శ్రీకాకుళం గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఐక్యూఏసీ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వైద్య విభాగ చైర్పర్సన్ పైడి సింధూరా మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన అందరికీ అవసరమని, ముఖ్యంగా విద్యార్థి దశ నుండే జాగ్రత్త వహించాలని, బలంగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యమని విశదీకరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లను వివరించారు. క్యాన్సర్ బారిన పడిన రోగులు క్యాన్సర్ అని తెలియక చివరి స్టేజ్లో తెలుసుకోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. చిన్ననాటి నుండే క్యాన్సర్ పై అవగాహన తెలుసుకుని అందుకు తగ్గ జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ సోకే అవకాశం ఉండదన్నారు. అనంతరం మానవతా చైర్మన్ ప్రొఫెసర్ లైన్ విష్ణుమూర్తి, అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మానవతా సంస్థ ద్వారా అవగాహన కల్పించిన గురజాడ విద్యా సంస్థల అధినేత స్వామినాయుడు, ప్రిన్సిపల్ పులకంఠం శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాల కెమిస్ట్రీ విభాగ డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని, డాక్టర్ పైడి సింధూరా అందించిన సూచనలు, జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇందులో భాగంగా మానవతా సేవా సంస్థ సభ్యులను గాయత్రి కళాశాల యాజమాన్యం దుస్సాలతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, కెమిస్ట్రీ విభాగాధిపతి మహేష్ బాబు, ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి సింగూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల విద్యార్థినిపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఖండించారు. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల విద్యార్థినిపై దాడి జరిగిందన్న సమాచారంతో ఆయన బాలికను, ఆమె కుటుంబ సభ్యులను విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేదని, ఫోన్ కలిపితే పోలీసులు రక్షణగా ఉండేవారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అధ్వాన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని, తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కృష్ణదాస్ పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.